స్వామీజీలు ఇక్కడికి ఆగమించారు. మన తిరుమల తిరుపతి దేవస్థానములు పాలక మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చెదలవాడ కృష్ణమూర్తి గారు, పూర్తి మన యొక్క దేవస్థానం యొక్క పరిపాలన విభాగాన్నంతా కూడా పూర్తిగా చూస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీకార్య నిర్వహణాధికారులు శ్రీ గౌరవనీయులు డాక్టర్ డి సాంబశివరావు గారు, సంయుక్త కార్య అందరి తరపుగా స్వామీజీకి మేము పూజ్య సత్యాత్మతీర్థ స్వాముల వారు ఉత్తరాది మఠాధీశులు, శ్రీ పూజ్య పేజావర శ్రీధర పరమాచార్యులు విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు, విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారు పేజావర మఠాధీశులకు అందరి పరంగా సాష్టాంగ నమస్కార పూర్వకంగా వారికి స్వాగత సుమాంజలి నేను సమర్పిస్తున్నాను. ఈ కార్యక్రమానికి చాలా విశిష్టతో కూడినటువంటి దినము ఈ దినము. ముందే చెప్పాం, నిజంగా గురువు యొక్క వైశిష్టము అనేది మన భారతీయ సంస్కృతిలోనే ఉన్నది. ఎన్నో దేశములు వైజ్ఞానికంగా అభివృద్ధి అయి ఉండవచ్చు, అయితే సనాతన ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వారు మన భారతీయులు. మనము ఏ స్థానానికి ఎదిగి వెళ్ళాలన్నా కూడా ముఖ్యంగా గురువులు కావాలి, గురువుల కృప ఉండాలి. అలాంటి గురువులను గౌరవించే దినం ఈరోజు. అంటే ఈ ఒక్కరోజు మాత్రమేని కాదు, ప్రతినిత్యము మనము తల్లిదండ్రులను నమస్కరించామో అదే విధంగా అంతకంటే ఎక్కువగా గురువులను ఆరాధించేది చాలా ముఖ్యం. తల్లిదండ్రుల యొక్క రుణము మనకు ఎంతవరకు ఉంటుందంటే వారు ఇచ్చిన దేహం ఉన్నంత వరకే. మనం ఈ జన్మ దాటిపోయిన తర్వాత తల్లి ఎవరు తండ్రి ఎవరు, ఎన్నో జన్మల్లో ఎన్నో తల్లులు తండ్రులు. అయితే ప్రతి జన్మలో మనకు జ్ఞానోపదేశం చేసేవారు గురువులు. ఆ గురువు యొక్క అనుగ్రహము ఎంత ఉంటుంది అంటే ఈ సంసారం వదిలి ముక్తికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ముక్తిలో అంటారు, నీవింత పుణ్యాన్ని సంపాదించావంటే నీ గురువుల యొక్క అనుగ్రహం చేతిని సంపాదించావు, కాబట్టి నీకు గురువు అనుగ్రహం ఉంది, అందుకే మోక్షం ఇస్తున్నానని ఆ భగవంతుడు చెప్తాడు. తల్లిదండ్రుల అనుగ్రహం కాదు, గురువు అనుగ్రహం. అలాంటి మహనీయులైనటువంటి గురువులను గౌరవించాలా. ఈ ఆషాఢ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని చెప్పేసి విశిష్టతో కూడినటువంటి దినము. ఇలాంటి దినములో మనము గురువులను పిలిచి వారి అమృతవాణిని వింటూ ఉన్నామంటే నిజంగా భారతదేశంలో ఎన్నో కోట్ల జనాభా ఉన్నా కూడా ఇక్కడ వచ్చినటువంటి ఒక 5,000 మంది మన భక్తులు నిజంగా మీరందరూ కూడా ధన్యులే. ఈరోజు ఈ క్షేత్రంలో పవిత్రమైన క్షేత్రంలో ఇక్కడ నుండి గురు సందేశాన్ని మనం వింటున్నామంటే మనకంటే భాగ్యవంతులు ఎవరు లేదని చెప్పేసి తెలుపుతూ ఈ కార్యక్రమానికి మన పూజ్య పీఠాధిపతులను ఉద్దేశించి వారికి స్వాగతించాము. వారిని గురించి చెప్తూ గురువందన కార్యాన్ని ప్రారంభించడానికి మన శ్రీకార్య నిర్వహణాధికారులు వారు అధ్యక్ష పలుకులను 4 పలుకులు పలుకుతారు. తర్వాత పీఠాధిపతుల యొక్క సందేశం ఉంటుంది. మన పాలక మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చెదలవాడ కృష్ణమూర్తి గారిని సగౌరవంగా వేదికకు మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా పాలక మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారిని వేదిక పైన మేము ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. ఈనాటి కార్యక్రమాన్ని గురించి అధ్యక్ష పలుకులను పలకవలసిందిగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తిరుమల తిరుపతి దేవస్థానపు శ్రీకార్య నిర్వహణాధికారులు తమ అధ్యక్ష పలుకులను పలుకుతారు. మనమందరం కూడా సావధానంగా వింటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు చంద్రవాడ కృష్ణమూర్తి గారు, మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఈనాటి గురువందనోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ 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 సత్యాత్మ తీర్థులు ఉత్తరాది మఠాధిపతులు, శ్రీ విశ్వేశ్వ తీర్థులు పేజావర మఠాధిపతులు ఉడిపి, శ్రీ విశ్వప్రసన్న తీర్థులు పేజావర మఠాధిపతులు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న దాస సాహిత్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్, ఇక్కడికి విచ్చేసిన దాస సాహిత్య ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్న సభ్యులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి రోజున మనం గురు పౌర్ణమిగా ప్రతి సంవత్సరం కూడా
చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా పోయిన 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువగా గౌరవించాల్సింది, పూజించవలసింది గురువులు. దానివల్ల మనం ఏంటంటే ఇప్పటి గురువులనే కాకుండా ఇంతకుముందు ఆది గురువుల దగ్గర నుంచి అందరినీ కూడా గౌరవించుకుని వారు మనకున్న అజ్ఞానం అనే తరం తొలగించి జ్ఞానాన్ని కలిగించినందుకు వారికి కృతజ్ఞతగాను, వారి దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని మనం సాధించుకోవడానికి వారందరిని కూడా స్మరించుకోవటము, ఇప్పుడున్న గురువుల్ని ప్రార్థించటము, వారి ఆశీస్సులు తీసుకోవటము, వారి దగ్గర నుంచి కూడా మనము ఈరోజు గురుబోధ లాంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 3 మఠాధిపతుల దగ్గర నుంచి మనమందరి కూడా వారి దగ్గర నుంచి వివిధ అంశాల మీద వారి దగ్గర నుంచి కూడా వివిధ జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఇక్కడే కాకుండా అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ఆర్గనైజ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని వారి బోధనలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో శ్రీనివాసాయ. ప్రతినిత్యం మారుమోగుతున్నటువంటి హైందవ పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంలో కోట్లాది మంది భక్తులు ప్రపంచం అంతా కూడా దైవాన్ని ప్రార్థించి పెద్దలు మనకు అందించినటువంటి పురాణాల్లో నుంచి వచ్చినటువంటి మన అందరికీ పురాణ పురుషుడైనటువంటి శ్రీనివాసుడు కలియుగంలో ప్రపంచంలో వీరి భక్తి భావాన్ని కానీ వీరి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం కానీ కలిగించేటటువంటి మన శ్రీనివాసుడు మీ అందరికీ ఆరాధ్య దైవం. ఎంతో ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసినటువంటి దాస్య ప్రాజెక్టు నిర్వాహకులు గారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉడిపి సార్ మఠాధిపతులు పెద్దలు పూజ్యులందరికీ కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని, మీకు మీ కుటుంబాలకు ఒక మంచి వెలుగుని ఆయన ప్రసాదించాలని మహత్తరమైనటువంటి గురు పౌర్ణమి సందర్భంగా గురువు తల్లి తండ్రి గురువు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనందరి జీవితాల్లో జ్ఞానాన్ని ప్రబోధించి జ్ఞాన దీపాన్ని వెలిగించినటువంటి గురువుల్ని ఈనాడు స్మరించుకునేదానికి పురాణాల్లో తల్లి తండ్రి గురువు దైవం, గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురువు దేవుళ్ళ కన్నా ముందున్నారు. ఎందుకంటే జ్ఞానాన్ని ప్రబోధించారు మనకందరికి కూడా. మనల్ని ఒక మంచి మార్గంలో పెద్దలు మనం అందించినటువంటి హైందవ సాంప్రదాయాలకు అనుగుణంగా భగవంతుడు ఉన్నాడన్నటువంటి ఆలోచనతో దైవం మానస రూపేణ భగవంతుడు సర్వదా మీ అందరి హృదయాల్లో దైవాన్ని ప్రార్థించాలా, వేదాలను నమ్ముకున్నటువంటి మనందరికీ తద్వారా సుఖశాంతులు వస్తాయని ఈ మధ్యకాలంలో మేము శ్రీనివాసుని కళ్యాణాన్ని అమెరికాలో నిర్వహించడం జరిగింది. 4 ప్రధానమైనటువంటి మహానగరాల్లో. అక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఒకే మాట చెప్పారు, మన సాంప్రదాయం, మన విచక్షణ, మనకున్నటువంటి విజ్ఞానం, మనకున్నటువంటి ముందు తరాలకు అందించాలా ఈ సంపదను అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక జాతి మీది. మీకున్నటువంటి మనశ్శాంతి, మీకున్నటువంటి నిశ్చలత, మీకున్నటువంటి ఆరోగ్యం, మీకున్నటువంటి దృఢ సంకల్పం మీకందరికీ పురాణాల్లో నుంచి వచ్చింది. డల్లాస్లో మేయర్ గారు వచ్చారు, ఆయన అమెరికన్. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఒకే మాట చెప్పాడు. చెప్పడమే కాదు, మీకు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, ఒక విచక్షణ విజ్ఞానాన్ని, పురాణాల్లో మీకు వచ్చినటువంటి సంపదకి సాటి లేనటువంటి శక్తి మీ అందరి దగ్గర ఉంది.
అలాంటి శక్తి లేని మాకు మీరు మార్గదర్శకులు కావాలని మీరు నమ్ముకున్నటువంటి దైవానికి ఈనాడు నేను ఈ మహానగరంలో శ్రీనివాస డేగా పరిణయం డేగా 10,000 మంది ఇచ్చేశారు. మాకైతే మేము తిరుమలలో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అన్నటువంటి ఆలోచన మాకు కలిగించారు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ. కాబట్టి ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి భక్తి భావాన్ని, ప్రపంచమంతా టెన్షన్తో జీవిస్తున్నటువంటి ప్రపంచమంతా కోరుకున్నటువంటి ప్రశాంతతని యోగాల ద్వారా మళ్ళా ఇప్పుడు అందరూ కూడా తిరిగి అభ్యసిస్తున్నారు. పురాణాల్లో మన వాళ్ళందరూ గురువులందరూ కూడా మహానుభావులందరూ కూడా మనకు నేర్పినటువంటి సంస్కారాన్ని పెట్టుబడిగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మనందరికీ జరగబోయే రోజుల్లో ప్రపంచం మొత్తానికి కూడా శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక దైవంగా నిలబడేటట్టు శక్తివంతుడుగా ఉంటాడన్నటువంటి మాటని ఇంతమంది భక్తులు ఆయన నామాన్ని స్మరిస్తూ ఇంత దూర ప్రాంతాల నుంచి వచ్చి భగవంతుడిని ప్రార్థిస్తున్నటువంటి మీకందరికీ గురువుల్ని స్మరించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్క ఈ కార్యక్రమమే కాదు, హైందవ మత ప్రచారం కోసం మనకు పెద్దలు అందించేటువంటి సంపదను తిరిగి భావితరాలకు అందించేదానికోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం, ముఖ్యంగా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు గారు కానీ ఇందులో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మత ప్రచారం చేయాలని, పెద్దలు మనకు అందించినటువంటి శక్తిని మనం అందరం కూడా భావితరాలకు అందించాలన్నటువంటి చేస్తున్నటువంటి భక్తిభావాన్ని పెంచుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుతూ ఇలాంటి కార్యక్రమాల్ని భగవంతుని నామాన్ని ప్రపంచమంతా చాటి చెప్పే మీలాంటి భక్తులందరినీ కూడా మీకు తోడుగా ఉండి మీకు అన్ని విధాల సహకారాన్ని అందించి భగవంతుని కృపకు ఆయన ఆశీస్సులకి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా దగ్గర చేసే విషయంలో టీటీడీ సర్వదా మీకు తోడుగా ఉంటుందన్నటువంటి మాటను హృదయపూర్వకంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఇంతమంది భక్తులను తీసుకొచ్చినటువంటి ఈ నిర్వాహకుల్ని మనసారా నేను అభినందిస్తూ భక్తిభావాన్ని పెంచేదానికి భగవత్ నిలయమైనటువంటి భారతదేశంలో ధర్మాన్ని కాపాడేదానికి కలియుగంలో ధర్మాన్ని కాపాడి తద్వారా భగవంతుని ఆశీస్సులకు దగ్గరయ్యేదానికి ప్రతి ఒక్కరూ దగ్గర కావాలని, ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థించే విషయంలో మార్గదర్శకులుగా ఉండాలని, ప్రతి ఒక్కరిని కూడా భక్తిభావంలోకి తీసుకొచ్చేదానికి మీ వంతు కృషి చేసి భగవంతుని ఆశీస్సులకు మీరు మీ కుటుంబాలు దగ్గర కావాలన్నటువంటి మాటను హృదయపూర్వకంగా మీకు అందరికి అందిస్తూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అదృష్టం కలిగించినటువంటి టీటీ దేవస్థానానికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తూ విచ్చేసినటువంటి ముఖ్యంగా సోదరీమణులకి తల్లి లేనిదే జీవితం లేదు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నానంటే మా అమ్మ నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లి నాకు ఇచ్చినటువంటి జన్మ, ఆమె దయ, ఆమె ఆశీస్సులు ఈరోజు నన్ను అత్యంత సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని నన్ను కలియుగనాథుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి సేవ చేసేటటువంటి సద్భాగ్యం అదృష్టం కలిగేదానికి కారణం నా తల్లి అన్నటువంటి మాటని మనసులో ఉంచుకొని మీ అందరికి కూడా సర్వదా మీకు మీ కుటుంబాలకి శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు సర్వదా తోడుగా ఉండాలన్నటువంటి మాటని మరొకసారి హృదయపూర్వకంగా మీకు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో 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 మారుమూల ప్రాంతాలైనటువంటి భారతదేశం అంతా జరపాలన్నటువంటి ఆలోచన ఈనాటి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు శ్రీనివాసుని ముద్దుబిడ్డ ఆయన పాదాల చెంతన జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్తున్నాడు, భక్తి భావాన్ని ధర్మాన్ని ప్రచారం చేసేదానికి ఎక్కడైనా సరే ఎవరు కోరినా ఆ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా జరిపేటటువంటి శక్తి నేను మీకు ఇస్తున్నానన్నటువంటి మాటని వారు చెప్పినటువంటి మాటని నిలబెట్టేదానికి మీకంతా కూడా ప్రశాంతమైనటువంటి పరిస్థితులు మీకు మీ కుటుంబాల్లో తీసుకొచ్చేదానికి తప్పకుండా టీటీడీ మీతో ఉంటుందన్నటువంటి మాటని మా ప్రభుత్వం మా చంద్రబాబు గారు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా పడుతున్నటువంటి శ్రమకు తగిన ప్రతిఫలం ఆయనకు అందాలన్నటువంటి మాటను కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ ఆయనకు అందాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఇంతవరకు చక్కటి సందేశాన్ని నమో శ్రీనివాసాయ అందించినటువంటి గౌరవనీయులు పాలక మండలి అధ్యక్షులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత పాలక మండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ గారు ఒక 2 వాక్యాలు చెప్పాలని చెప్పేసి గురు బోధను మనమందరం వినాలని కాతరతో ఉన్నాము. భానుప్రకాష్ గారు ఒక 2 వాక్యాలు చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తిరుమల తిరుపతి దేవస్థానాల
ఈవో గారు సాంబశివరావు గారికి, పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు కృష్ణమూర్తి గారికి, పెజావర్ మఠాధిపతులు పాదపద్మలకు నమస్కారాలు చేస్తూ, భక్తులారా చాలా సంతోషం. ఈరోజు మనం నిలుచుకున్నటువంటి భూమి, మీరు కూర్చున్నటువంటి భూమి కలియుగ వైకుంఠం. తిరుమల ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట మొత్తం దైవ సమానం. ఇలాంటి క్షేత్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినటువంటి దాస సాహిత్య ప్రాజెక్ట్కి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, గురువు లేనిదే జీవితం లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకి తమ రక్తం పుట్టినటువంటి పిల్లల మీద ఆశ ఉంటుంది. కానీ ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా శిష్యులు బాగా చదువుకొని సమాజానికి పనికిరావాలని చెప్పి మంచి ఉద్దేశంతో కొన్ని లక్షల కోట్ల మందిని సమాజానికి ఉపయోగపడే చేస్తున్నటువంటి ఒక మహా వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సాక్షాత్తు అది గురుస్థానం, గురువుకు ఒక్కడికే దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మిత్రులారా, భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడు కూడా సాందీపుని దగ్గర శిష్యుడు. కాబట్టి గురువు లేనిదే ఏమీ రాదు. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి దాస సాహిత్య ప్రాజెక్ట్కి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద. భానుప్రకాష్ రెడ్డి గారికి హృత్పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చక్కటి సందేశాన్ని అందించారు వారు. ఇప్పుడు ఇక ప్రధాన గురుబోధ కార్యక్రమాన్ని మనం ఇంకా అందులో భాగం వహిస్తాము. పరమ పూజ్య సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు, మన అదృష్టము తెలుగులోనే వారు గురుబోధన ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కర్ణాటక వాళ్ళు కూడా తెలుగు తెలిసిన కర్ణాటక వాళ్ళు ఉన్నారు. వారు అధిక సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగులో వాళ్ళు సందేశం అందిస్తున్నారు. పేజావర శ్రీపాదుల వారు హిందీలో ఇస్తారు, కన్నడ భాషలో కూడా వాళ్ళు 2 భాషలో ఇస్తారు. ఇంకొక జూనియర్ పేజావర పీఠాధిపతుల వారు వాళ్ళు కన్నడలో కూడా ఇస్తారు వారు. అందుకు తెలుగు వారి కొరకు ఇప్పుడు తెలుగులో గురుబోధ మన పూజ్య సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారిచే మనము స్వీకరిస్తాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యత్పదం వేద సంవేద్యం కటాక్షేణాపి వీక్షితుం నక్షమంతే విమతయస్తముపాసే శ్రియః పతిం. మయి స్థితో మదంగేషు స్వతంత్రో వ్యాప్తవాన్ హరిః స విష్ణుశ్చాస్వతంత్రం మాం స్వేచ్ఛయా వర్తయత్యజః. స్వాత్మనస్తస్య పూజాస్యుః మనోవాక్కాయవృత్తయః. మమైతాః ఇతి కర్తారం ఉద్దేశ్యం చ హరిం స్మరేత్. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ధర్మవిజ్ఞానవైరాగ్యపరమైశ్వర్యశాలినః ఆనందతీర్థభగవత్పాదాన్ వందే నిరంతరం. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః క్వయః ప్రదర్శితో येन सम्यक् जयतीर्थं तमाश्रये. सत्याभिज्ञकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्. ఈనాడు గురు పౌర్ణిమ, చాలా పవిత్రమైనటువంటి పర్వకాలము. మనమందరం ఈ భూవైకుంఠమునందు గురు పౌర్ణిమ ఆచరిస్తూ ఉన్నాము. ఇప్పుడే మీరందరూ విన్నారు, గురుస్థానం చాలా పెద్దది. నిజంగా మనందరికీ మూల గురువు అంటే సాక్షాత్ భగవంతుడే. భగవంతుడు మనందరికీ తల్లి, తండ్రి, గురువు. పరమాత్మనికి భక్తులకు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. విద్యా ప్రదానాన్ని చేసే గురువు కూడా భగవంతుడే. మన గురువులైన శ్రీమన్మధ్వాచార్యులు అంటారు, హరిరేవ పరః హరిరేవ గురుః హరిరేవ జగత్పితృమాతృగతి. శ్రీమన్నారాయణుడు వెంకటేశస్వామి భగవంతుడు, ఆయనే తల్లి తండ్రి గురువు కూడా. మనకు ఎవరైతే దేహాన్ని ఇస్తారో వారికి తల్లి తండ్రి అంటాము. ఎవరితో మన జన్మ అయిందో వారికి తల్లి అంటాము, తండ్రి అంటాము. అయితే మన తల్లిదండ్రులు మనకు ఈ దేహం కలగడానికి నిమిత్తులైతారు. నిజంగా ఆ తల్లిదండ్రుల అంతర్యాముడై ఈ దేహాన్ని మనకు ఇచ్చేవాడు భగవంతుడే. ఈ దేహమునందు ఎన్ని నాడులు ఉన్నాయి, ఎముకలు ఎన్ని ఉన్నాయి, ఇవేమి తెలియదు తల్లిదండ్రులకు. రక్తాన్ని ఎలా సృష్టించాలి, ఇవన్నీ మనకు నాడులు ఎలా జోడించాలి, కన్ను చెవిలు ఇవన్నీ ఎలా సృష్టించాలి, ఏమీ తెలియదు. పుట్టిన పాపకు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా వైద్యుల దగ్గర వెళ్ళే తల్లిదండ్రులు ఏమైంది అనేదాన్ని కూడా తెలుసుకోవడానికి శక్తి లేని వాళ్ళు ఇలాంటి అద్భుతమైనటువంటి దేహాన్ని నిర్మించడానికి సమర్థులైతారా? కాదు. ఈ దేహాన్ని నిర్మించడానికి వారికి శక్తి లేదు. కానీ భగవంతుడు వీరిని నిమిత్తులుగా చేసి స్వయంగా పరమాత్ముడే నిర్మిస్తాడు. అతడు సర్వజ్ఞుడు, సర్వశక్తుడు. అలాంటి భగవంతుని అనుగ్రహంతో ఈ తల్లిదండ్రులు మనకు పూజ్యులు. వీరిలో అవశ్యంగా భక్తి చేయవలెను. అయితే వీరికంటే రెట్టింపగా భక్తి మనం భగవంతుని పాదారవిందమునందు చేయవలెను. అలాగే మూల గురువు కూడా భగవంతుడే. శ్రీమన్మధ్వాచార్యులు అంటారు, జగద్గురుణాం గురువంజసైవ. భగవంతుడే గురు. గురుషు స్థిత్వా తద్వారా జ్ఞానోపదేష్ట్రే. గురువులు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు, తత్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. అయితే ఆ గురువులకు తత్వజ్ఞానాన్ని ఇవ్వడానికి బుద్ధి కావాలి కదా. వారికి ఈ పాంచభౌతికమైనటువంటి దేహం ఉంటుంది. ఆ దేహమునందు బ్రెయిన్ ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, వాగింద్రియం ఉంది. శిష్యులకు కూడా దేహము, మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలు, చెవిలు ఇవన్నీ కావాలి కదా. గురువులకు శిష్యులకు ఇలాంటి దేహేంద్రియాదులు ఉంటేనే ఉపదేశం అనేది జరుగుతుంది. లేకపోతే ఉపదేశం ఎక్కడ? చెప్పేవాళ్లకు వాక్కు లేదు, వినేవాళ్లకు చెవి లేదు అంటే ఉపదేశమే నడవదు. ఏ గురువు కూడా, ఏ శిష్యుడు కూడా తన యొక్క దేహాన్ని, బుద్ధిని, మనస్సుని నిర్మించుకొని పుట్టలేదు. అలాంటి శక్తి కలిగిన వాడు ఎవడూ లేదు. అందరికీ భగవంతుడే ఇవన్నీ ఇచ్చి, వారికి ఒక స్థానాన్ని ఇచ్చి, అంతర్యాముడై విశేషంగా ప్రేరించి వారితో ఉపదేశం చేయిస్తాడు. కావున వారు గురువులు అనే స్థానాన్ని పొందుతారు. అందువలన నిజమైన గురువు భగవంతుడే. ఈ మాటకు మన గురువులకు మనం పూజ్య భావనతో చూసే అవసరం లేదు అని సర్వథా అర్థము కాదు. అవశ్యంగా మన గురువులకు మనం ఆదరించాలి, గౌరవించాలి, పూజించాలి. అయితే వారికంటే ఎక్కువ వారిలో ఉన్న ఆ మహాస్వామికి విశేషంగా మనం ఆదరించాలి అనేది ఈ మాటకు అర్థం. శ్రీమన్మధ్వాచార్యులు
మహాభారత తాత్పర్య నిర్ణయమునందు అంటారు, స్వయమే వాఖిల జగద్ రక్షాద్యమిత శక్తిమాన్ అప్యచ్యుతో గురుద్వారా ప్రసాదకృదహంత్వితి. భగవంతునికి ఈ సమగ్రమైన బ్రహ్మాండే నిర్మించిన వాడైన ఆ భగవంతునికి ఏది అసాధ్యం కాదు. తనే స్వయంగా అన్ని పనులను చేయడానికి సమర్థుడున్నాడు. ఎవరి సహాయం అవసరం లేదు పరమాత్మనికి. దేహాన్ని అందరికీ నిర్మించి ఇవ్వగలుగుతాడు, అందరికీ తనే జ్ఞానం ఇవ్వగలుగుతాడు. అయినా పరమాత్ముడు అలా చేయకుండా గురువులని మాధ్యమంగా పెట్టుకొని వారి ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే వారికి ఒక పూజ్యత, గౌరవము ఈ బ్రహ్మాండవనందు సమగ్రమైనటువంటి ఈ జగత్తులో అందరికీ ఒక తారతమ్యం ఉండని, గురువులు, శిష్యులు, తల్లిదండ్రులు, కొడుకులు, ఈ రీతిగా ఒక గౌరవ, ఆదర భావన ఉండాలి. అంటే దాని కొరకు పరమాత్ముడు వారిని నిమిత్తముగా చేసి వారితో మనకు జ్ఞానాన్ని అందించి అనుగ్రహిస్తాడు. అందువలన ఆ గురువుల విశేష స్మరణం ప్రతిరోజు చేయవలె. ఈ గురు పౌర్ణిమ నాడు మాత్రం కాదు, ప్రతిరోజు ఆ గురువుల స్మరణం చేయవలసిందే. చేయకుండా ఉంటే పరమాత్ముడు, భగవంతుడు మమ్మల్ని క్షమించడు. మన సాంప్రదాయంలో మహానుభావులు సత్యాభినవ తీర్థులు అని ఈ పీఠ పరంపరలో వచ్చిపోయినారు. వారి గురువులు సత్యనాథ తీర్థులు అని. వారు ఒక ఆత్మచరిత్రాన్ని రాయించినారు. ఆత్మచరిత్ర అంటే పేరు మాత్రం ఆత్మచరిత్ర, చూస్తే అది నిజంగా గురువుల మహాత్మ్యం, గురువుల అనుగ్రహం వారి మీద ఎలాగుంది అనేదాన్ని చెప్పడానికే ఒక పెద్ద గ్రంథాన్నే రాయించినారు, సత్యనాథ మహాత్మ్య రత్నాకరము అని. ఆ గ్రంథమునందు 3వ అధ్యాయమునందు ఒక మంచి అయిన సందేశాన్ని ఇస్తారు. గురువుల స్మరణంతో మనకు ఏ లాభం అవుతుంది, ఎంత పెద్దది, ఎంత గొప్పది. ఒకసారి దొంగలు వస్తారు. మఠానికి దొంగలు వచ్చి మఠంలో ఉన్న సంపత్తు, మఠంలో ఉన్న వెಳ್ಳಿవి, బంగారము మొత్తం తీసుకోపోవడానికి వారు చాలా ఆలోచన చేసి దాదాపు 300-400 మంది వస్తారు. దొంగలు కలిసి వస్తారు. వారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. నానా రీతి అయిన ఆయుధాలను పెట్టుకొని వచ్చి మఠంలో ఉన్న అందరికీ, శిష్యులకు కూడా కొట్టుతారు, అగ్గి ముట్టిస్తారు, నానా రీతిలో ఇబ్బంది పెడతారు. ఏ ఇబ్బంది పెట్టినా సత్యాభినవ తీర్థులు వారు చేసిన ఒకే ఒక ఉపాయము అంటే శ్రద్ధతో, పరమభక్తితో వారి గురువులైన సత్యనాథ తీర్థుల స్మరణ మాత్రమే చేస్తారు. కేవల స్మరణ మాత్రంతో, గురువుల పదార విందుమనందు విశేషమైన భక్తితో స్మరణం చేసిన వెంటనే ఆ అందరూ దొంగలు వెళ్ళిపోతారు. దొంగలు ఏ ఆయుధాలతో కొట్టడానికి ప్రయత్నం చేసినారో ఆ ఆయుధాలు గురువులకు ఏం చేయలేదు. ఎవరైతే కొట్టినారో ఆ దొంగలకేనే పెట్టు తాకింది. దాని వలన వారికే అగ్గి ముట్టింది. వారు చాలా భయంతో వెళ్ళిపోయినారు. వీరు ఎవరికి చెప్పలేదు, ఆరక్షకులకు చెప్పలేదు, రాజులకు చెప్పలేదు. వారు రాళ్లు తీసుకొని కొట్టడానికి పోలేదు. కళ్ళు ముచ్చి భక్తితో గురువుల స్మరణం చేస్తే అగ్ని భయము, చోర భయము, ఆయుధ భయం, రాజభయం అన్నీ వెళ్ళిపోయాయి. ఇలాంటి అన్ని విఘ్నములను పరిహరించుకోవడానికి ఏకమాత్రమైన ఉపాయము అంటే అది గురువుల భక్తి, గురు స్మరణం.
ఇప్పుడే విన్నారు, సర్వోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా సాందీపిని దగ్గర ఆ మహర్షుల దగ్గర వెళ్ళి అధ్యయనం చేసినాడు. ఆయనకి అధ్యయనం అవసరమా? లేదు. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు. అయితే మీరందరూ ఇలా అధ్యయనం చేయాలి, గురువుల సేవ చేయాలి. గురు శుశ్రూషయా విద్య. గురువుల శుశ్రూష చేస్తే, వారి సేవ చేస్తేనే మీకు విద్య కలుగుతుంది, ఆ విద్యతో మీ ఉద్ధారమవుతుంది అనేదాన్ని అందరికీ చూయించడానికి స్వామి స్వయం సర్వజ్ఞుడైన గురువుల దగ్గర సేవ చేస్తూ అధ్యయనం చేసినాడు. కేవలం అధ్యయనం చేసేది కాదు. ఇది పాతకాలం నుండి వచ్చిన ఒక చాలా గొప్ప సంప్రదాయం. రాజులైన, రాజకుమారులైన, మహానుభావులైన, దేవావతారులైన వ్యక్తులు కూడా గురువుల దగ్గర వెళ్ళి గురుకులంలో ఉండి వారి సేవ చేసి వారి అనుగ్రహంతో విద్య పొందడం, ఇదే చాలా ముఖ్యమైనటువంటి సంప్రదాయం. దాన్ని స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడు చూయించినాడు. గురువుల ఇంటికి వంట చేయడానికి కట్టెలను తెచ్చి ఇచ్చినాడు స్వయం భగవంతుడు. సుధామతోటి వెళ్ళి అలాంటి సేవ చేసి గురువుల సేవ ఎలా చేయాలి అని మనందరికీ చూయించి అనుగ్రహించిన వాడు స్వామి శ్రీకృష్ణుడు. ఇలా ఉన్నప్పుడు మనం ఎంతగా గురువుల సేవ చేయాలి అనేదాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా భక్తితో, శ్రద్ధతో ఇక్కడ వచ్చినారు. మీరందరూ టిటిడి తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున ఈ కార్యక్రమం విశేషంగా దాస సాహిత్య ప్రాజెక్టుతో మన ఆనంద తీర్థాచార్యులు చాలా శ్రద్ధ భక్తితో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం టిటిడి ఈ దేవస్థానం తరఫున విశేషంగా వారికి సహకారం ఉన్నందువలన ఇంత పెద్ద కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తారు. ఇంటింటికి వెళ్ళి, ఊరూరికి వెళ్ళి, చిన్న పల్లెటూరులో కూడా అక్కడక్కడ ఉన్న వాళ్లకు విశేషంగా ఈ వెంకటేశ్వర స్వామి గురించి తెలిపి ఈ ఒక భక్తి ప్రసారాన్ని చేస్తూ ఉన్నారు. నిజంగా దీనికి ఈ కలియుగములో చాలా ఆవశ్యకత ఉంది. చాలా ప్రదేశాల్లో మతాంతర, ధర్మాంతర అవుతూ ఉంది. దానికి మన వెంకటేశ్వర స్వామి యొక్క విశేష అనుగ్రహంతో ఆయన భక్తి ప్రచారం చేస్తే ఎన్నో పల్లెటూరులో మతాంతరమైన వాళ్ళు కూడా మళ్ళీ మన మతానికి వచ్చి ఈ ప్రాచీనమైనటువంటి ఈ సనాతన ధర్మానికి వచ్చి ఉన్నారు అనేదాన్ని తెలుసుకుంటే నిజంగా ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ చేసే పనికి మనందరూ అభినందనం చేయాలి. విశేషంగా దానికి వెనక ఈ టిటిడి దేవస్థానం చాలా సహాయం సహకారం చేస్తూ ఉంది. మన సాంబ శివ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, కృష్ణమూర్తి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, మన అనంత గారు, మన ప్రసాద్ గారు, వీరందరూ కూడా విశేషంగా ఈ కార్యానికి సహాయం చేస్తూ ఉన్నారు. వారందరికీ స్వామి అనుగ్రహం ఇంకా విశేషంగా కావాలి, ఎక్కువగా సేవ చేసేటట్టు వీరందరికీ భగవంతుడు అనుగ్రహించుగాక అని పరమాత్మనికి ప్రార్థిస్తాము. శ్రీకృష్ణ అర్పణ. తమ అమృతవాణిచే చెవులకు విందును కలిగించిన అమృతధారను మనపై పోచినటువంటి పూజ్య గురువర్యులు సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి చరణ నళినముల యందు మీ అందరి తరపున శిరసాష్టాంగ నమస్కారాలు నేను సమర్పిస్తూ చక్కటి సందేశాన్ని మాకు అందించారు గురువర్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి కోరిన వెంటే వచ్చినటువంటి పూర్వపు శ్రీకార్య నిర్వహణాధికారులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు. ఆయన పరిచయం చేసేది అనవసరం, ఎందుకంటే చాలా ఒక సామెత ఉంది, జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేళ అన్నట్టుగా ఈ వ్యక్తి చాలా అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కువగా పరిచయం చేయలేను. అన్ని విషయాలు ధార్మిక ఐఏఎస్ ఆఫీసర్గా మాత్రమే కాదు, ధార్మిక విషయాల్లో చాలా ముందంజగా ఉండి అన్ని కార్యక్రమాలు అందరికీ సలహా ఇస్తున్నటువంటి వారికి నేను స్వాగతాన్ని కోరుతూ, అదేవిధంగా మన బోర్డు పాలక మండలి సభ్యులటువంటి అనంత గారు కూడా వచ్చారు, వారికి కూడా నేను స్వాగతాన్ని నేను కోరుతూ, తర్వాత మరొక మహనీయులు గురువర్యులు పూజ్య పేజావర శ్రీపాదుల వారు, విశ్వేశ తీర్థ శ్రీపాదుల వారు,
వారు శ్రీకృష్ణుని భక్తులు, కృష్ణ పూజకులు. ఉడిపిలో ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీకృష్ణుని మధ్వాచార్యులు ప్రతిష్ఠించారు. ఆ కృష్ణుని పూజను విశేషంగా చేస్తున్నారు. కృష్ణుని పూజను ఇప్పటికి వారు 84 సంవత్సరాలు అయినా 8 ఏళ్ల బాలకుని వలె చాలా ఉత్సాహంగా నడుస్తున్నారు. మనం చూస్తే పూజ్య స్వామీజీ గారు 84 సంవత్సరాలు ఉన్నట్టయితే ఆశ్చర్యపోతాం. మనము ఇంత వయసులోనే తిరగలేము, నడవలేము. అలాంటిది ఎన్ని ఊర్లు, ఎన్ని కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. పూజ్య పేజావర శ్రీపాద విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు తమ యొక్క అమృత సందేశాన్ని అందించాలని చెప్పేసి వారిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వారిప్పుడు శ్రీకృష్ణుని పర్యాయ పూజను అందుకుంటున్నారు. పూజ్య శ్రీపాదుల వారు 16 సంవత్సరాలకు ఒకసారి కృష్ణుని పూజ ఒక టర్మ్ వస్తుంది. ఇలాంటి టర్మ్లో 4 ముగించి 5వ పర్యాయానికి ఇప్పుడు ఆగమిస్తున్నారంటే చాలా రేర్, అందరికీ రాదది. వారు ఆశ్రమం తీసుకున్నది 7వ సంవత్సరంలో సన్యాసాశ్రమాన్ని బాలబ్రహ్మచారిగా తీసుకున్నటువంటి వారు ఇప్పటికీ అందరికీ 2-3 పర్యాయాలు వస్తే 4వ పర్యాయం 16 సంవత్సరాలకు ముగించి 5వ పర్యాయంలో కాలు పెడుతూ రేపు జనవరిలో శ్రీకృష్ణుని పర్యాయ పూజలు అందుకుంటున్నారు. వారు ముందే మాకు ఒక పిలుపిచ్చారు. ముందొచ్చే సంవత్సరంలో గురు పౌర్ణిమ కార్యక్రమం మా ఉడిపి క్షేత్రంలో చేయండి, అందరిని పిలవండి. ఇంత కాదు, 10,000 మంది దాసాహిత్య భక్తులను పిలిపించి వారందరి చేత గురువందన కార్యక్రమాన్ని చేయాలని ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలోనే వారు నాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞాధారంగా మా శ్రీకార్య నిర్వహణాధికారులకు ఇప్పుడు నేను వారి ఆజ్ఞను నేను వారి ముందు విన్నవించుకుంటున్నాను. వచ్చే సంవత్సరము ఉడిపిలో ఘనంగా వారి పర్యాయ మహోత్సవంలో శ్రీకృష్ణుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి యొక్క మహోత్సవమైన ఈ గురువందన మహోత్సవాన్ని అక్కడ నడుపుతాము అధిక సంఖ్యలో. ఇప్పుడు వారి యొక్క అమృత ధారను మాపై సేచనం చేసి మమ్మల్ని పునీతులుగా గావించాలని చెప్పేసి వారిని నేను ప్రార్థిస్తున్నాను. ఆచార్య పవనోస్మాకం ఆచార్యాని చ భారతి దేవో నారాయణ శ్రీశ దేవి మంగళదేవత శంకర రవిశశి ముఖ్యా కింకర పదవీం उपास्यता यस्य वेंकटगिरिनाथोसो पंकजनेन परात्परो जयति। आज हम प्रारंभ में हिंदी में कुछ बात करके बात कन्नड़ में अनंतर में भाषण करता हूँ। वेंकटेश्वर का सन्निधान में हम सब सम्मिलित हैं। यहाँ हम सब लोगों का भाग्य है। हाँ, गुरु वंदना जैसा सत्यात्म तीर्थ जी ने कहा, हम सब शिष्य हैं। हमारा गुरु भगवान वेंकटेश्वर है। तो वही जगत गुरु, केवल जगत गुरु नहीं, श्री मध्वाचार्य ने कहते ही जगत गुरु नाम गुरु अंज सेवा। जगत गुरुओं का गुरु भगवान वेदव्यास, भगवान श्रीनिवास, जगत गुरु नाम गुरु। भगवान का सन्निधान में हम सब सम्मिलित होकर गुरु वंदना करने का जो अवकाश मिला, यह सब हमारा महाभाग्य है। इसके अभी भगवान श्रीनिवास को हम हमारा राष्ट्र की देवता है। राष्ट्र का समस्त भागों से, तमिलनाडु से उत्तर भारत तक समग्र भारत के विविध विभागों से भक्त लोग आकर वंदना करने वाले भगवान श्रीनिवास समग्र राष्ट्र की देवता है। राष्ट्र का ऐक्य का संकेत है। समग्र भारतीयों में राष्ट्रीय ऐक्यता का निर्माण करने का देवता भगवान श्रीनिवास है। इसी श्रीनिवास का सन्निधान में हम सब मिलित हैं। और हम रोज पढ़ते हैं जनगण मन अधिनायक भारत भाग्य विधाता। रोज हम राष्ट्रगीता गाते हैं। कौन भारत भाग्य विधाता? केवल प्रधानमंत्री नहीं, केवल राष्ट्रपति नहीं, भारत भाग्य विधाता जनगण मन अधिनायक भगवान वेंकटेश्वर है। ये हमारा भारत का भाग्य विधाता। इसी भगवान का हम कृष्णम वंदे जगत गुरु भगवान श्री कृष्ण ही श्रीनिवास ही। इसी श्रीनिवास का सन्निधान में हम सब
राष्ट्र के लिए, समग्र राष्ट्र के लिए अनेक संकट ही राष्ट्र के लिए बाहर और अंतर में, इस संकटों का परिहार होकर राष्ट्र का पूर्ण अभिवृद्धि हो, श्रेय प्राप्ति हो, सब राष्ट्रवासी लोगों के लिए कल्याण हो। भगवान कल्याणाद्भुत गात्र ही श्रीनिवास का प्रार्थना से सब लोगों में कल्याण अवश्य होगा। इसे हम भगवान से प्रारंभ में प्रार्थना करते हैं। अभी जो इसी संस्थाओं के द्वारा राज साहित्य प्रोजेक्ट के द्वारा जो काम हो रहा है, इसके लिए भी मेरा अभिनंदन है। महिलाओं के द्वारा हो रहा है, समग्र राष्ट्र में महिलाओं से बड़ी क्रांति हो रही है। पुरुषों से नहीं हो सकता है, अब महिलाओं से होना चाहिए। मैं अनेक बार कहा, जब कृष्ण ने नरकासुर के साथ युद्ध किया, तब कृष्ण ने कुछ प्रदर्शन किया, मूर्छित जैसा हुआ। मूर्छा नहीं, परंतु मूर्छित जैसा अभिनय किया। तब सत्यभामा सारथी, उन्होंने नरकासुर के साथ संग्राम किया। कृष्ण जब मूर्छित का नाटक किया, तब सत्यभामा नरकासुर के साथ संग्राम किया। कृष्ण भगवान उठकर उनका अभिनंदन किया और स्वयं नरकासुर का संहार किया। अभी भी हमारा पुरुष लोग, कृष्ण तो मूर्छित जैसा नाटक किया, परंतु हमारा पुरुष लोग मूर्छित है, निद्रित है। इसी संदर्भ में नरकासुर नहीं, नरक, जो नरक अधर्म, नरक समाज के लिए जो नरक अनिष्ट है, इसी नरक के विरुद्ध संग्राम करने के लिए सत्याभामा की तरफ सब महिलाओं को उठाना चाहिए। तो नरकासुर का नष्ट करके समग्र देश में उत्तम कल्याण राज्य, धार्मिक राज्य, नैतिक राज्य निर्माण की जिम्मेदारी महिलाओं के लिए है। ऐसा महिलाओं के द्वारा, दास साहित्य के द्वारा जो क्रांति हो रही, इसके लिए मैं अभिनंदन करता हूँ। हमारा आनंद तीर्थ जी महाराज गुरु ने कहा, आनंद तीर्थ वरद, आनंद तीर्थ का वरदान किया। तब अभी इसी आनंद तीर्थ को वरदान किया। आनंद तीर्थ जी के द्वारा दास साहित्य का जो कार्य हो रहा है, इसके लिए हमारा चेयरमैन कृष्णमूर्ति और हमारा साम्य शिवा, एक चेयरमैन और कार्यदर्शी, दोनों मिलकर वेंकटेश्वर के देवस्थान के द्वारा समग्र देश में हिंदू धर्म का अभ्युत्थान हो, दास साहित्य के द्वारा भक्ति का प्रसार हो, हिंदू धर्म का, भारतीय संस्कृति का विशेष रूप से अभिवृद्धि हो, समग्र हिंदुओं का कल्याण का काम, हिंदू समाज का एक ही आधार है, शक्ति केंद्र ही तिरुपति का देवस्थान, समग्र हिंदू समाज का संगठन का केंद्र ही, शक्ति का केंद्र ही। अब दोनों एक है कृष्णमूर्ति, एक ही सांब शिवा, हरिहर के नाम से दोनों के समग्र भारत के लिए हिंदू धर्म की सेवा, भगवत भक्ति का प्रसार का काम विशेष रूप से हो, ऐसा हम प्रार्थना करते हैं। इन्हों कन्नडದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೇನೆ। उपन्यास में हमारे पर्याय के अवसर पर हम हमारा चेयरमैन और यो दोनों का आह्वान करता हूँ कि पर्याय का कार्यक्रम में भाग लेने के लिए दोनों का मैं आह्वान करता हूँ।
ಕಲ್ಯಾಣಾದ್ಭುತಗಾತ್ರಾಯ ಕಾಮಿತಾರ್ಥಪ್ರದಾಯಿನೇ ಶ್ರೀಮದ್ವೆಂಕಟನಾಥಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ತೇ ನಮಃ. ಮೊನ್ನೆ ಒಂದು ಕಡೆ ನಾನು ಹೇಳಿದೆ, ಅದೇ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಗೆ 6 ಗಕಾರ ಬೇಕು. 6 ಗಕಾರ ಇದ್ದರೆ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಪೂರ್ಣವಾಗ್ತದೆ. ಮೊದಲನೇ ಗಕಾರ ಗಂಗಾ. ಗಂಗಾ ಇಡೀ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಒಂದು ಹರಿತಾ ಇದ್ದರೆ ಅದು ಗಂಗಾ ನದಿ, ಅದಕ್ಕೆ ದೊಡ್ಡ ನಮಗೆ ಶ್ರದ್ಧಾ ಕೇಂದ್ರ. ಆ ಗಂಗಾ ನದಿಯ ಒಂದು ಹರಿಯುವುದು ಇಡೀ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯೇ ಅದನ್ನು ಒಳಗೊಂಡಿದೆ. ಆ ರೀತಿ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯ ಒಂದು ದೊಡ್ಡ ಸ್ಫೂರ್ತಿ ಕೇಂದ್ರ ಗಂಗಾ ನದಿ. ಎರಡನೇದು ಗಂಗಾ, ಗಾಯತ್ರಿ. ಗಂಗಾ, ಎರಡನೇದು ಗಾಯತ್ರಿ. ಗಾಯತ್ರಿ ನಮಗೆಲ್ಲ, ನಾನೀಗ ಹೇಳಿದೆ, ಜನಗಣಮನಾಧಿನಾಯಕ ಇದು ರಾಷ್ಟ್ರಗೀತ. ಗಾಯತ್ರಿ ರಾಷ್ಟ್ರಗೀತ ಅಲ್ಲ, ವಿಶ್ವಗೀತ. ಇಡೀ ಜಗತ್ತಿಗೆ ಕಲ್ಯಾಣ. ಪರಮಾತ್ಮನೇ, ನೀನು ಎಲ್ಲರಿಗೂ ಬೆಳಕು ಕೊಡ್ತಾ ಇದ್ದೆ. ಹೊರಗಿನ ಬೆಳಕಲ್ಲ, ಒಳಗಿನ ಬೆಳಕು ಕೊಡು, ಜ್ಞಾನದ ಬೆಳಕು ಕೊಡು. ಅದು ಯಾರಿಗೆ? ನಮಗೆಲ್ಲರಿಗೂ ಜ್ಞಾನದ ಬೆಳಕು ಕೊಡು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಇಡೀ ವಿಶ್ವಕ್ಕೆ ಕಲ್ಯಾಣವನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ. ಇದು ಗಂಗಾ. ಎರಡನೇದು ಗಾಯತ್ರಿ. ಗೀ ಅಂದರೆ ಗೀತಾ, ಭಗವದ್ಗೀತಾ. ಇಡೀ ನಮ್ಮ ಮಾನವ ಸಮಾಜಕ್ಕೆ ಕೃಷ್ಣ ಸಂದೇಶ ನೀಡಿದ್ದಾನೆ. ಒಂದು ಆಚಾರ್ಯ ಮಧ್ವರು ನೀಡಿದ ಸಂದೇಶ, ಅದನ್ನೇ ಕೃಷ್ಣ ನೀಡಿದ್ದು. ಈ 2 ಬೆರಳು ತೋರಿಸಿದ್ದಾರೆ, 2 ಬೆರಳು, 2 ಸತ್ಯ ಅಂತ. ಒಂದು ದೇವರು ಪರಮಾತ್ಮ ಸತ್ಯ, ಇನ್ನೊಂದು ಜಗತ್ತು. ಇದು ಜಗತ್ತು ಸತ್ಯ, ದೇವರು ಸತ್ಯ, ಜಗತ್ತು ಸತ್ಯ, 2 ಸತ್ಯ. ಕೆಲವರು ಜಗತ್ತು ಮಾತ್ರ ಸತ್ಯ, ದೇವರೇ ಇಲ್ಲ, ಬ್ರಹ್ಮನನ್ನೇ ನಿರಾಕರಿಸುವ, ಜಗತ್ತು ಮಾತ್ರ ಸತ್ಯ ಅಂತ. ಮತ್ತೆ ಕೆಲವರು ದೇವರು ಮಾತ್ರ ಸತ್ಯ, ಬ್ರಹ್ಮ ಮಾತ್ರ, ಜಗತ್ತು ಇಲ್ಲವೇ ಇಲ್ಲ, ಜಗತ್ತು ಮಿಥ್ಯ, ಮಾಯೆ. ಆದರೆ ಕೃಷ್ಣ ಹೇಳ್ತಾನೆ, ದೇವರು ಸತ್ಯ, ಜಗತ್ತು ಸತ್ಯ, 2 ಸತ್ಯ. ಜಗತ್ತು ಸುಳ್ಳು ಅಂತ ಹೇಳಿ ಜಗತ್ತಿನಿಂದ ವಿಮುಖರಾಗಬೇಕು. ಇದು ಮಾಡುವ ಕರ್ತವ್ಯ, ಸಮಾಜಕ್ಕಾಗಿ ದೇವರಿಗಾಗಿ ಮಾಡಬೇಕಾದ ಕರ್ತವ್ಯ, ಸೇವೆ, ಇದು 2 ಮಾಡಬೇಕು. ಭಗವಂತನ ಧಾರ್ಮಿಕ ಅನುಷ್ಠಾನ, ಸಮಾಜಕ್ಕೆ ಬೇಕಾದ ಕರ್ತವ್ಯ, ಸೇವೆ ಎಲ್ಲ ಮಾಡಬೇಕು. ಜಗತ್ತು ಸತ್ಯ. ಆದರೆ ಜಗತ್ತು ಮಾತ್ರ ಸತ್ಯ ಅಂತ ಭಾವಿಸಿಕೊಂಡು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಮುಳುಗಬೇಕು. ನಮಗೆಲ್ಲ ಸ್ವಾಮಿಯಾಗಿ ಪರಮಾತ್ಮನು ಇದ್ದಾನೆ. ಭಗವಂತನು ಸತ್ಯ, ಜಗತ್ತು ಸತ್ಯ. ಜಗತ್ತಿನಲ್ಲಿ ಕರ್ತವ್ಯ, ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಭಕ್ತಿ. ಭಕ್ತಿ ಕರ್ತವ್ಯ, ಡಿವೋಷನ್ ಡ್ಯೂಟಿ, ಇದು 2 ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ನಮಗೆಲ್ಲ ಇಡೀ ಮಾನವ ಕುಲಕ್ಕೆ ಸಂದೇಶ ನೀಡಿದ ಭಗವದ್ಗೀತೆ. ಗಂಗಾ, ಗಾಯತ್ರಿ, ಗೀತಾ. ಇನ್ನೊಂದು ಗೋವಿಂದ, ನಮಗೆ ಆರಾಧ್ಯ ದೇವರು ಪರಮಾತ್ಮ. ಹೀಗೆ 4 ಗಾಯತ್ರಿ ಮತ್ತು ಗೋವಿಂದ. ಗೀ ಗೋ. ಇನ್ನೊಂದು ಗೋಮಾತೆ. ಗೋಮಾತೆಯ ಉಪಕಾರ ನಾವು ಮರೆಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ನಮ್ಮ ಭಗವಂತ ಕೃಷ್ಣ ಗೋಬ್ರಾಹ್ಮಣ ಹಿತಾಯತ ಅಂತ, ಬ್ರಾಹ್ಮಣರ ಗೋಗಳ ಕಲ್ಯಾಣ ಅಂತ. ಬ್ರಾಹ್ಮಣರಾದರೆ ಕೃತಯುಗದ ಬ್ರಾಹ್ಮಣರು ಚೆನ್ನಾಗಿದ್ದರು, ಕಲಿಯುಗದ ಬ್ರಾಹ್ಮಣರು ಹೇಗೆ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಬರೋದಿಲ್ಲ. ಆದರೆ ಗೋವು ಮಾತ್ರ ಕೃತಯುಗದ ಗೋವು ಹೇಗೋ ಕಲಿಯುಗದ ಗೋವು ಕೂಡ ಅದೇ ರೀತಿ ನಮಗೆ ಹಾಲು ಕೊಟ್ಟು ಉಪಕಾರ ಮಾಡ್ತಾ ಇದೆ. ಆದ್ದರಿಂದ ಆ ಗೋ ರಕ್ಷಣೆ, ಗೋ ಸೇವೆ, ಅದು 5ನೇದ್ದು. ಇಷ್ಟೆಲ್ಲ ನಮಗೆ ಉಪದೇಶ ಕೊಡ್ತಕ್ಕವರು ಯಾರು? ಗುರುಗಳು. ಗುರು, ಗೀತೆ, ಗೋವಿಂದ, ಗೋಮಾತ. 6 ಗಕಾರ ಇದ್ದರೆ ಮಾತ್ರ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಉಳಿಯುತ್ತದೆ, ನಮ್ಮ ದೇಶವು ಉಳಿಯುತ್ತದೆ. ಅಂಥ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಉಪದೇಶ ಕೊಡುವ ಗುರುಗಳು, ಅವರ ಉಪಕಾರ ಮರೆಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ತಂದೆ ಮಗು ಬಂದರೆ ಕಶ್ಮಲ ಮೈಯೆಲ್ಲ ಕೊಳಕಿದ್ದರೆ ದೂರ ಹೋಗುವಂತ ತಂದೆ
ಸಮೀಪಕ್ಕೆ ಸೇರಿಸುವುದೇ ಇಲ್ಲ, ಮೈಯೆಲ್ಲ ಕೊಳಕಿದೆ ಅಂತ ಹೇಳಿ ದೂರ ಸರಿಸ್ತಾರೆ. ಆ ಮಗು ತಾಯಿ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ. ತಾಯಿ ಮಗುವನ್ನೆಲ್ಲ ಸ್ನಾನ ಮಾಡಿಸಿ ಸ್ವಚ್ಛ ಮಾಡಿ ಅದಕ್ಕೆಲ್ಲ ಬಣ್ಣ ಅಲಂಕಾರ ಡ್ರೆಸ್ಸು ಎಲ್ಲ ಮಾಡಿ ತಂದೆ ಬಳಿ ಕಳಿಸಿದರೆ ತಂದೆ ಒಳ್ಳೆಯ ಖುಷಿಯಿಂದ ಮಗುವನ್ನು ಎತ್ತಿ ತನ್ನ ತೊಡೆಯ ಮೇಲೆ ಕುಳಿಸಿಕೊಡ್ತಾನೆ. ಅದರಂತೆ ನಾವೀಗ ಭಾರಿ ಕೊಳಕು, ರಾಗ ದ್ವೇಷ ಪುಂಡಿ ಪಾಪ ಎಲ್ಲ ಸೇರಿದೆ, ಹೊಲಸು. ದೇವರ ಬಳಿಗೆ ಹೋದರೆ ನಮ್ಮನ್ನು ಸಮೀಪಕ್ಕೆ ಸೇರಿಸುವುದಿಲ್ಲ, ಹೋಗು ಅಂತ ನಮ್ಮ ದೂರ ಕಳಿಸ್ತಾರೆ. ಆ ಮಗು ತಾಯಿಯ ಬಳಿಗೆ ಹೋದಂತೆ ಗುರುವಿನ ಬಳಿಗೆ ಹೋದರೆ ಆ ಗುರು ನಮ್ಮ ಎಲ್ಲ ಕಶ್ಮಲ ಅದನ್ನೆಲ್ಲ ಪರಿಹಾರ ಮಾಡಿ ಮತ್ತು ಜ್ಞಾನದ ಉಪದೇಶ, ಜ್ಞಾನದಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿಸಿ ಒಳ್ಳೆಯ ಸದ್ಗುಣಗಳ ಅಲಂಕಾರ ಡ್ರೆಸ್ಸು ಮಾಡಿಸಿ ಪುನಃ ದೇವರ ಕಡೆ ಕಳಿಸಿದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾನೆ. ಅದರಿಂದ ಗುರು ತಂದೆ ಇದ್ದಾಗೆ, ದೇವರು ತಂದೆ ಇದ್ದಾಗೆ, ಗುರು ತಾಯಿ ಇದ್ದಾಗೆ. ತಾಯಿ ಚಂದ ಮಾಡಿ ಅಲಂಕಾರ ಮಾಡಿದರೆ ಮಾತ್ರ ಪರಮಾತ್ಮ ನಮ್ಮನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾನೆ. ಗುರುಗಳು ನಮ್ಮನ್ನು ಸರಿಯಾಗಿ ಉಪದೇಶ ಕೊಟ್ಟು ಸರಿಪಡಿಸಿದರೆ ಭಗವಂತ ನಮ್ಮನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾನೆ. ಈ ರೀತಿಯಾಗಿ ಅಂಥ ಗುರುವಿನ ಒಂದು ಉಪಕಾರ ನಾವು ಮರೆಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ಅಂಥ ಗುರುಗಳನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಸ್ಮರಿಸಿ ಅವರ ಅನುಗ್ರಹವನ್ನು ಪಡೆಯಬೇಕು. ಆ ಮೂಲಕ ಭಗವಂತನ ಅನುಗ್ರಹವನ್ನು ಪಡೆಯುವಂತಹ ಪ್ರಯತ್ನ ಅದು ನಮ್ಮೆಲ್ಲರದ್ದು ಕೂಡ ಆಗಬೇಕು. ಆ ದೃಷ್ಟಿಯಿಂದ ಇಂತಹ ಒಂದು ಗುರುವಿನ ಸ್ಮರಣೆ, ಗುರುವಂದನೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯಲ್ಲಿ ಪರಮಾತ್ಮನನ್ನು ಹೊಂದಬೇಕಾಗಿದ್ದರೆ ಗುರುವಿನ ಮುಖಾಂತರವೇ ಪರಮಾತ್ಮನನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಎಂಬುದನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಮ್ಮ ಶಾಸ್ತ್ರಗಳು ಸಾರಿ ಹೇಳಿವೆ. ಅಂತಹ ಗುರುವಂದನೆ, ಆ ಮೂಲಕ ಜಗದ್ಗುರುವಾದ ಶ್ರೀನಿವಾಸನ ವಂದನೆ, ಅದು ಎರಡನ್ನು ಕೂಡ ನಮ್ಮ ದಾಸಾಹಿತ್ಯ ಪ್ರಾಜೆಕ್ಟು ನೀವೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಕಲಿಸಿ ಮಾಡಿದಾಗ ನಾವು ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಇಬ್ಬರು ಕೂಡ ಜೊತೆಗೆ ಇವತ್ತು ಸೇರಿ ಆ ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನ ಮಾಡಿ ನಮಗೆಲ್ಲ ಸೇವೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂಥ ಸೌಭಾಗ್ಯ ನಮಗೂ ದೊರಕಿದ ಬಗ್ಗೆ ನಾವು ಸಂತೋಷದಿಂದ ಮುಂದಿನ ವರ್ಷದಲ್ಲಿ ಉಡುಪಿಯಲ್ಲಿ ಇದೇ ಗುರುವಂದನೆ ನಡೆಯಲಿದೆ. ಆ ಗುರುವಂದನೆಗೂ ಸತ್ಯಾತ್ಮ ತೀರ್ಥರು ಕೂಡ ಆಗಮಿಸ್ತಾರೆ ಎಂಬುದನ್ನು ಕೂಡ ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿಳಿಸಿ ನಮ್ಮ ಮಾತನ್ನು ಗಂಗಾ ಗಾಯತ್ರಿ ಗೀತಾ ಗೋವಿಂದ ಗುರು ಶಬ್ದಗಳಿಂದ ಉತ್ತಮ ತತ್ವಗಳನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿರುವಂತ ಪೂಜ್ಯ ಗುರುವರಿಯರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪೇಜಾವರ ಶ್ರೀಪಾದಂಗಳವರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾತಿನಲ್ಲಿ ಜಾಣರು, ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ದೃಷ್ಟಾಂತವನ್ನು ಕೊಟ್ಟು ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಇವಾಗ ಸತ್ಯಭಾಮಗಳನ್ನಾಗಿ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರಲ್ಲ. ನೀವು ಸತ್ಯಭಾಮಗಳಾಗಿದ್ದು ಹೇಗೆ ನರಕನನ್ನು ಅವತ್ತು ಸತ್ಯಭಾಮ ಸೋಲಿಸಲಿಕ್ಕೆ ನಿಂತಳೋ ಹಾಗೂ ಅಧರ್ಮವೆನ್ನುವ ನರಕವನ್ನು ನೀವು ಸೋಲಿಸಲಿಕ್ಕೆ ನೀವು ಸಿದ್ಧರಾಗ್ರಿ ಅಂತ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾರ್ಮಿಕವಾಗಿ ನಮಗೆ ತತ್ವೋಪದೇಶವನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿರತಕ್ಕಂಥ ಪೂಜ್ಯ ಪೇಜಾವರ ಶ್ರೀಪಾದಂಗಳವರ ಅಡೆದಾವರಗಳಲ್ಲಿ ನಾನು ಶಿರಸಾಷ್ಟ ತಲೆಬಾಗಿ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಮಾಡಿಸುತ್ತಾ ಇದೇ ರೀತಿಯಾಗಿ ಮುಂದಿನ ವರ್ಷ ಗುರುವಂದನಕ್ಕೆ ಹೀಗೆ ಆಹ್ವಾನವನ್ನು ಕೊಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ತಿಮ್ಮಪ್ಪನ ತಿರುಪತಿಯ ವೆಂಕಟೇಶನ ಕ್ಷೇತ್ರದಿಂದ ಉಡುಪಿ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರ್ರಿ ಎಲ್ಲರೂ ಅಂತ ಹೀಗೆ ನಮಗೆ ಆಹ್ವಾನವನ್ನು ನೀಡಿರ್ತಕ್ಕಂಥ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಾನು ನಮಸ್ಕರಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದು ನಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ನಾವು ಚಿರಋಣಿಗಳಾಗಿರ್ತೀವಿ ಅಂತ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ, ಮೂರನೆಯದಾಗಿ ಪರಮ ಪೂಜ್ಯ ಪೇಜಾವರ ಕಿರಿಯ ಪೀಠಾಧಿಪತಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀ ವಿಶ್ವಪ್ರಸನ್ನ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರ ಅನುಗ್ರಹ ಸಂದೇಶವನ್ನು ನಾವು ಈಗ ಕೇಳೋಣ. ಆನಂದತೀರ್ಥವರದೆ ದಾನವಾರಣ್ಯ ಪಾವಕೆ ಜ್ಞಾನದಾಯಿನಿ ಸರ್ವೇಶೇ శ్రీనివాసేస్తు మే మనః. ఈరోజు మనమందరూ దాసాహిత్య ప్రాజెక్టులో భగవంతుడి దగ్గర వచ్చినాము. మనకందరు గురువులు ఎవరు? గురువులు దాసులు, పురంధరదాసుడు, కనకదాసుడు, గోపాలదాసుడు, విజయదాసుడు, వీళ్ళంతా మనకు గురువులు. వారికి ఎవరు గురువులు? జగద్గురు శ్రీమన్ మధ్వాచార్యులు గురువులు. వారికి ఎవరు గురువులు? ఆనందతీర్థవరదే దానవారణ్య పావకే జ్ఞానదాయిని సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః. శ్రీనివాసులు మనకందరికీ కూడా గురువులు ఉన్నారు. మధ్వాచార్యులు వారు జ్ఞానం తీసుకొని
ఏం చేశారు? సంస్కృతంలో ఒక మాట ఉంది, ఏకః స్వాదు నభుంజీత. ఏమైనా పెద్ద వస్తువు దొరికిందంటే మనం అందరికీ దాన్ని ఇవ్వాల. తత్వజ్ఞానం లభించినది వాళ్ళు ఏం చేశారు? అందరికీ అది దాన్ని ఇచ్చారు. దాసులు వాళ్ళని స్వీకరించి మనకు ఇచ్చారు. ఇప్పుడు మేమేం చెయ్యాలా? గ్రామంలో మనం వెళ్ళి పునః మేము దాన్ని అందరికీ ఇవ్వాలి. ఈరోజు దాసత్య ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఇంతమంది వచ్చినారు. ముందు సంవత్సరంలో దీనికి 10 పట్టు ఎక్కువ దాసుని మీరు తీసుకురావాలా, వారికి దాస దీక్ష తీయాలా. అలా అందరూ మనము ఈరోజు శ్రీనివాసయస్తుమేమన, శ్రీనివాసుడు వేరే కాదు, ఉడుపి శ్రీకృష్ణ వేరే కాదు. ఈరోజు ఇక్కడ గురు పూర్ణిమానికి వచ్చినాము. ముందున వర్షం అక్కడ ఉడుపి శ్రీకృష్ణ దగ్గర రావాలా. అందరికీ శ్రీనివాసునికి అనుగ్రహం, మధ్వాచార్యుల అనుగ్రహం, దాసవర్యుల అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ మాతో విరమిస్తున్నాము. శ్రీకృష్ణ అర్పణం. స్వామీజీ ఉడిపి వారైనా కన్నడ దేశంలో పుట్టిన మన కొరకు తెలుగు నేర్చుకుని తెలుగులో కాస్త చెప్పారనుకుని వారికి ధన్యవాదాలను పూజ్య పీఠాధిపతులకు తెలుపుతూ, వారు కూడా పేజావరి విశ్వేశతీర్థ స్వామీజీ యొక్క శిష్యులు, వారి దగ్గరే సన్యాస దీక్షను పొందిన వారు, వారి దగ్గరే విద్య అధ్యయనం చేసినటువంటి వారు ఇంకా ముఖ్యంగా ఇంకోటి ఏమంటే, ఈరోజు ఎంతమందో గోవులను ఇంట్లో పెట్టి చేతకానప్పుడు ఎవరంటే వారికి అమ్ముతున్నారు, అమ్మిన వారు కసాయి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ గోవధ గోహత్య ఎక్కడ చూచినా జరుగుతుంది. అలాంటి గోహత్య నిలపాలని చెప్పేసి పనికొచ్చే గోవులైతే ఇంట్లో పెట్టుకుంటాము, పనికిరాని వారిని ఎక్కడికో ఇచ్చేస్తున్నాం. అలాంటి పనికిరాని గోవులు కూడా తీసుకెళ్లి ఉడిపి దగ్గర నీలావరం అనే ఒక క్షేత్రంలో పెద్ద గోశాలను నిర్మాణం చేసి అలాంటి గోవులను వారే డబ్బు పెట్టి సొంత ఖర్చుతో సాకుతో కొన్ని లక్షల ఖర్చు అవుతుంది నెలకు. ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలియదు. మేమైనా గోవిస్తారంటే బాగా పాలికి ఎన్ని లీటర్లు ఇస్తుంది చూచి చేసుకుంటాం. అయితే వారు పాలు ఇవ్వని, కుంటి గుడ్డిగా ఉన్నటువంటిది, కాళ్ళు లేని, చెవులు లేనటువంటి గోవులను తెచ్చి పెట్టి పోషించి వాటికి పని చేసేవాడు ఒక 100 మందిని పెట్టి చేయిస్తున్నారంటే నిజంగా వారు చేసే ఒక పెద్ద గోసేవ మనం వారిని చూసి ఆదర్శంగా తీసుకోవాలా. మన ఇందులో గోవులు ఉన్నట్టయితే విశేషంగా మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కర్షకులే, రైతులే ఎక్కువ మంది ఉన్నారు. అయ్యా, మీ ఇళ్లలో ఇటువంటి గోవులు ఉన్నట్టయితే పనికిరాని గోవైనా పర్వాలేదు, ఇంట్లో పెట్టి వాటికి గడ్డి పెట్టి పోషించి ఇంట్లో ఉండాలి, కానీ బయటికి దానికి ఇవ్వకూడదు అనేది స్వాముల వారి నుంచి మనం నేర్చుకోవాలా. ఇలాంటి గోసేవను కూడా చేస్తూ తర్వాత విద్యాదానము, జ్ఞానదానాన్ని చేస్తూ ఉన్న పూజ్య విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారికి నేను అనంత నమస్కారాలను సమర్పిస్తూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరికీ కావలసినటువంటి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఈ ప్రసంగాన్ని గురించి 2 మాటలు మాట్లాడాలని చెప్పేసి వారిని నేను కోరుతున్నాను. ఒక్క నిమిషం. ನಾವೆಲ್ಲ ಇವತ್ತು ಶ್ರೀನಿವಾಸನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸೇರಿದ್ದೇವೆ, ಗೋವಿಂದನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸೇರಿದ್ದೇವೆ. ಅವನ ಹೆಸರೇನು? ಗೋವಿಂದ. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ತೋರ್ತಾ ಇದೆ ಗೋವು. ಯಾಕೆ ಗೊತ್ತೇನು? ಶ್ರೀನಿವಾಸ ದೇವರು ಗೋವಿಂದ ಇಲ್ಲಿ ಹೀಗೆ ಒಬ್ಬ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಜಗತ್ತಿಗೆ ಪರಿಚಯಿಸಿಕೊಟ್ಟದ್ದು ಯಾರು? ಗೋವು. ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ ದೇವರು ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಜಗತ್ತಿಗೆ ಪರಿಚಯಿಸಿಕೊಟ್ಟದ್ದು ಯಾರು? ಗೋವು. ಹಾಗಾಗಿ ಶ್ರೀನಿವಾಸನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಇದ್ದೇವೆ, ಗೋವುಗಳನ್ನು ಮಾತ್ರ ಮರೆತಾ ಇದ್ದೇವೆ. ಯಾರು ಹಾಗೆ ಮಾಡಬಾರದು.
ಗೋವುಗಳನ್ನು ಯಾರು ಮರೆತಂತದ್ದಾದರೆ ಅದು ಶ್ರೀನಿವಾಸನನ್ನು ಮರೆತ ಹಾಗೆ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲರೂ ಕೂಡ ಯಥಾಶಕ್ತಿ ಗೋ ಸೇವೆಯನ್ನು ಅವಶ್ಯವಾಗಿ ಮಾಡಲೇಬೇಕು. ಆಗ ಮಾತ್ರ ಗೋವಿಂದನ ಸೇವೆ ಅದು ಪರಿಪೂರ್ಣ ಆಗತ್ತೆ. ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು. పూజ్య ముగ్గురు స్వామీజీలందరికీ నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు గారి దంపతులకు, అనంత్ గారికి, ఆనంద్ తీర్థాచార్య గారికి, దాస్ సాహిత్య సభ్యులందరికీ ఈ గురువందన సందర్భంగా అభినందనలు. నాకు ఈ కార్యక్రమం చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం ఈ కొండ మీదే వ్యాసరాయ మఠంలో ఒక దాస సాహిత్య పురందరదాస ఆరాధన సమయంలోనే ఈ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రారంభం చేసేటువంటి అదృష్టం నాకు కలిగింది. దానికి ముఖ్య కారణం ఒకటి, ఇందాక మాట్లాడుతూ పేజావర స్వామీజీ చెప్పింది, ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మీదే బాధ్యత అని. ఆ రోజు నాకు ఆ కార్యక్రమంలో నాకు తెలిసింది ఏంటంటే, మన సమాజంలో శాస్త్రం చదువుకోగలిగిన వాళ్ళు 1% కూడా లేరు. శాస్త్రం చదివి మోక్షం సంపాదించాలన్నా, సాధన చేయాలన్నా అవకాశం చాలా తక్కువ. అదే శాస్త్రాన్ని శాస్త్రం చదువుకొని వారు దాసులై దాసుల్ని తయారు చేసి వాళ్ళ ద్వారా దాసగురువులను తయారు చేసి వాళ్ళ ద్వారా దాసబంధాన్ని మొదలుపెట్టింది ఈ మన పరంపరలో, ఈ సాంప్రదాయంలో చాలా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే సజ్జీవులందరికీ సాధన చేసుకునేటువంటి అవకాశం, సజ్జీవులందరూ సద్గతి పొందాల్సిన అవకాశం ఉంది. మరి రకరకాల కారణాల వల్ల రకరకాల జన్మలు, ఇది కులంతో, దాస సాహిత్యానికి కులంతో సంబంధం లేదు. ఇందులో ముస్లిమ్స్ కూడా చేరినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముస్లిమ్స్ కూడా దాసబంధ ఇచ్చినటువంటి సందర్భాలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు. ఈ శాస్త్రం చదువుకోలేదు అని, ఈ జన్మ మనకి సార్థకం కాలేదు అని బాధపడే వాళ్ళందరికీ సాధన చేసుకోవడానికి అవకాశం కలిగించేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి ఇది మన ధర్మ ప్రచారానికి పనిచేయాలంటే దాసాహిత్య ప్రాజెక్ట్ లాంటిది ఉండాలి. గ్రామ గ్రామంలో అన్ని కులాల వాళ్ళు ఈ కార్యక్రమం చేసుకొని ముందు తీసుకెళ్ళి ఈ శాస్త్రం చదివిన వాళ్ళతో సమానంగా శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగిన అవకాశం కలిగి సాధన చేసుకోవడానికి ఒక సాధన మార్గం. అందుకోసమని ధర్మ ప్రచారం కోసం పెట్టిన ప్రాజెక్టు. ఉద్దేశం ప్రతి గ్రామంలో ప్రతి కులం వాళ్ళు దాసబంధాలు నడిచి దీక్ష తీసుకొని ఈ భగవంతునికి దాసులై ధర్మబద్ధంగా కార్యక్రమాలు నడిపి జీవితాలు గడిపి సాధన చేసుకోవాలన్న ఉద్దేశం. ఆనాడు చిన్న విత్తుగా మొదలైంది. ఈనాడు సాంబశివరావు లాంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరి ప్రోత్సాహంతో ఇంత పెద్ద మహావృక్షమైంది. ఇది ఇంతే కాదు, ఇంకా ఇంకా ఇది అటువంటి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలని మొదలుపెట్టాం. అప్పుడు కన్నడం వాళ్ళ కోసం దాస సాహిత్య ప్రాజెక్ట్ అన్నాం, తెలుగు వాళ్ళ కోసం అన్నమాచార్య ప్రాజెక్ట్ అన్నాం, టెమిలియన్స్ కోసం ఆళ్వార్ ప్రాజెక్ట్ అని 3 ప్రాజెక్టులు. నేను ఉన్నప్పుడు 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేయగలిగాం. ఆళ్వార్ ప్రాజెక్టు నేను వెళ్ళిపోయిన వచ్చే మరుసటి సంవత్సరం, ఎందుకంటే అప్పుడు నాకు సరైన వాళ్ళు దొరక్క ఆ కార్యక్రమం మొదలుపెట్టలేకపోయినాం. వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఇందాక స్వామీజీలు ఇద్దరు చెప్పారు. మన ధర్మాన్ని వీడి జనం వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి మనలో కనుక సాటిస్ఫాక్షన్ కనుక మనం కలగజేయగలిగితే వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఏదో మన మన ధర్మంలో ఏదో లోటు, చేతగానితనం, వాళ్ళని కాదన్నతనం అది ఉండబట్టే వెళ్తున్నారు. అందుకని వాళ్ళందరి దగ్గరికి స్వామీజీలు చెప్పినట్లు ఈ దాస ధర్మాన్ని, ఈ దాస పంథాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు దాసులుగా ఉండి ప్రచారం చేస్తున్న మీ అందరి మీద ఉంది. మీరందరూ ప్రతి గ్రామంలో మీ టెంపుల్కి అటాచ్ అయిపోయింది. ఆ గ్రామంలో ఉన్న మిగతా అందరినీ కూడా దాసబంధాలకు తీసుకురావాల్సింది. ఈ ఎక్స్పెరిమెంట్ మనం కన్నడం వాళ్ళ కోసం పెడితే బ్రహ్మాండంగా తెలుగుదేశంలో ఇది చాలా చాలా పాపులర్ అయిపోయింది. నేను మొన్న 2 నెలల క్రితం
చాగళ్ళు దగ్గర ఒక ప్రోగ్రాం కనుక అయితే, దాస్ సాహిత్య ప్రోగ్రాం అయితే, చాగళ్ళులో కన్నడం పాటలు పాడేవాళ్ళు ఎంతమంది అంటే 10,000 మంది వచ్చారు. 10,000 అక్కడ గ్రౌండ్ నిండిపోయి చాగళ్ళు షుగర్ ఫ్యాక్టరీలో 10,000 మంది. అంటే 10,000 మంది మీరంతా కన్నడంలో పాట పాడతారంటే అందరూ పాట పాడి వినిపించారు. నేను 10 సంవత్సరాల క్రితం ఉడిపి వెళ్తే, అప్పుడు పలివారు స్వామీజీ పర్యాయంలో అనుకుంటాను, ఉడిపి వెళ్ళి చూస్తే ప్రొసెషన్ జరుగుతున్నప్పుడు సగం మంది తెలుగు వాళ్ళు కన్నడం పాటలు పాడుతూ, మొదట ఉత్త పాటలే పాడేవాళ్ళు, తర్వాత అర్థం తెలుసుకున్నారు, దాని తర్వాత జ్ఞానం సంపాదించి వాళ్ళు ఇంకా ఎంతమందికి ప్రచారం చేసి చాలా గ్రామాల్లో దాని ప్రచారం. ఇది మన ధర్మ ప్రచారానికి ఎటువంటి సాధనమో ఇప్పుడు మనకి తెలిసినటువంటి అవకాశం. దానికోసం పెట్టిన ప్రాజెక్ట్. మిగతా ప్రాజెక్టులు కూడా వర్క్ చేస్తున్నాయి, కానీ ఇంత బ్రహ్మాండంగా ఇంత ప్రజల్లోకి వెళ్ళిన ప్రాజెక్టు, ఇంత ఉత్సాహంతో కార్యక్రమం తీసుకున్న ప్రాజెక్టు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఎక్కువగా ఆడవాళ్ళు, పిల్లలు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది శ్రీనివాసుడి అనుగ్రహంతో, ఈ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు గారు, ఇతర ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరి ప్రోత్సాహంతో జరుగుతుంది. ఇంకా ఇటువంటి ప్రాజెక్టులకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఎవరో వచ్చి మన మీద ప్రచారం చేసి మన వాళ్ళని తీసుకెళ్ళాలని వాళ్ళని బ్లేమ్ చేసి లాభం లేదు. మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత, మన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన మీద ఉందంటే ఏదో దేవస్థానం వాళ్ళు, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారో లేకపోతే స్పెషల్ ఆఫీసర్ గారో మిగతా స్వామీజీలు మాత్రమే చేస్తారని కాదు. మీకు స్ఫూర్తిని వచ్చి మిమ్మల్ని పంథాలో దింపగలిగినంత వరకు మిమ్మల్ని దింపారు. ఇప్పుడు మనం దీని మీద కన్విన్స్ అయినాం కాబట్టి మన గ్రామంలో మిగతా వాళ్ళందరినీ మార్చి ఈ పంథాలోకి తీసుకొచ్చి మన ధర్మం నుంచి పోకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని స్వామీజీ చెప్పినట్టు, వచ్చే సంవత్సరానికి ప్రతివాడు ఇంక నేను ఒక 10 మందిని చేర్చి దీన్ని ఇప్పుడున్న 33,000 4,000 భజనా మండళ్ళు, 40,000 భజన, ఇన్ని గ్రామాలుంటే ప్రతి గ్రామానికి ఒక భజనా మండలి ఉంటే ఎన్ని వేల కొద్ది భజనా మండళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదే చైతన్యంగా కనుక ఉండి అందరూ బ్రహ్మాండంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఇంకోళ్ళు మన దగ్గరికి వచ్చి వేలెత్తగలిగిన పరిస్థితి ఉంటుందా? ఉండదు కదా. ఆ ప్రకారంగా చేయాలని ఈ ప్రాజెక్ట్ చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది, చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆనందం కలిగించడానికి అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు. ఎందుకంటే దాస సాహిత్య ఆ బీజాన్ని వేసి అంకురంగా తెచ్చి ఈరోజు దాస సాహిత్య ప్రాజెక్టు శాఖోపశాఖలుగా ఇంత విస్తారంగా అయింది అంటే దానికి మూల కారణము పివిఆర్కే ప్రసాద్ గారు ఆ రోజు వేసిన వృక్షం. ఆ రోజు వాళ్ళు జరిగిన సంగతి ఒకసారి వారే చెప్పారు నాతో. పురంధరదాస ఆరాధన జరుగుతూ కొండపైన ఉండింది. పూజావర వాళ్ళందరూ వచ్చారు. గురుగోవిందాసుల వారి యొక్క సంఘం వీళ్ళను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిలిచారట. అయ్యా నన్ను పిలిచారు, నా నుంచి ఏమైనా ఉపకారం ఏమైనా కావాలో అడగండి, ఇంత పెద్ద పని చేస్తున్నారంటే అక్కడి వాళ్ళకి ఏమడగాలో తెలియక మాకు దర్శనం కలిగించండి అన్నారు. నవ్వారంటే వాడు, నేను ఇంత పెద్ద స్థానంలో ఉన్నప్పుడు దర్శనం అడుగుతారా? దర్శనం వద్దు, పర్మనెంట్గా ఏమన్నా కావాలంటే వాళ్ళకేం తోచక నేనే చెప్తున్నాను, ఈ పురంధరదాసుల సాహిత్యాన్ని బాగా పెంచడానికి ఒక ప్రాజెక్టే పెడతారని చెప్పేసి వారు ఆ రోజు స్థాపించగా ఈరోజు ఇంత గొప్ప మహావృక్షమై శాఖోపశాఖలుగా మీరు. అది కర్ణాటక భాష అయినా కర్ణాటకను డామినేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు నుంచి ప్రారంభించుకు అది బొబ్బిలి శ్రీకాకుళం వరకు వ్యాపించి పూర్తిగా కోస్తా బెల్ట్ అంతా కూడా వ్యాపించి ఉంది. అందులో కీలక స్థానము పశ్చిమ గోదావరి, తర్వాత తూర్పు గోదావరి. ఈ పశ్చిమ గోదావరిలో మా కార్యకర్తలు చెప్తారు ఒక మాట, సామెత నానుడి వింటారు కదా, ఏమంటే పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు తిరగని గ్రామాలు ఉంది కానీ దాస సాహిత్య భజనా మండలి లేని గ్రామాలు లేదట వాళ్ళు చెప్తూ ఉంటారు. గ్రామాల్లో మన దాసతత్వము నిజంగా నేను మన గోదావరి పుష్కరాల్లో చాలా భజనా మండలి ఇన్వాల్వ్ చేయించి వాళ్ళతో పాడేటప్పుడు కొందరు చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. తెలుగు వారికి కన్నడ భాష సరిగా రాదు, రాసిన రామనితోక పేరుండని ఈ విధంగా చెప్పేవాళ్ళు కొందరు భజన చేస్తున్నట్టయితే నేను ఆశ్చర్యపోయి నిజంగా వీరు కన్నడ వాళ్ళ తెలుగు వాళ్ళ కొంతసేపు నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. చూసేవాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా పల్లెల్లో ఉండేవాళ్ళు ఎంత స్పష్టంగా ఉచ్చారణ చేశారన్నట్టయితే వారి అస్పష్టత అంటే ఇదంతా దైవానుగ్రహము, ఆ పురంధరదాసుల అనుగ్రహం, వెంకటేశ్వర అనుగ్రహం ఉంది కాబట్టి అయింది. ఇది కన్నడ భాషలో ఉంది, కన్నడ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు.
అది గొప్పతనం కాదు, కన్నడ భాష రాని వాళ్ళు చెప్పడం చాలా గొప్పతనం అని చెప్పేసి. ఇలాగా ఇది ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో హరిదాసు పుట్టి పెరిగినటువంటి ఊరు కాబట్టి అక్కడ చాలా సుసంస్కృతంగా సంపన్నంగా ఉన్నారు. కన్నడ రాజ్యంలో ఎలాంటి భక్తికి లోటు లేదు. ఇంకా భక్తి అంటే అది కర్ణాటక దేశానికి అది వాడి ఆస్తిగా ఉంది. అక్కడ భక్తి, సంస్కృతి, ధర్మం అంటే కర్ణాటకలో మనం చెప్పనక్కర్లేదు, వారికి అంతా తెలిసిన విషయమే. అది తెలియనటువంటిది ఈ ప్రాంతం కాబట్టి తెలుసుకొని వారితో సమానంగా వీరు కూడా ఈ కీర్తనలు పాడుతూ భజన చేస్తున్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే ప్రతి పల్లెల్లో కూడా ఈ రోజు మన భజనలు 25 పాటలైనా ఒక దేవాలయాన్ని ఎంచుకొని ఆ దేవాలయంలో వాళ్ళు చేస్తూ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి అది నేను చేరాలని చెప్పేసి అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇదంతా వెంకటేశ్వర స్వామి దయ, ఆ పురంధరదాసుల యొక్క దయ. ఈ విధంగా దాస సాహిత్య పరంగా చాలా వ్యాప్తిగా పొందింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఉడిపిలో చేసినప్పుడు కర్ణాటక వాళ్ళు కొద్దిగా ఎక్కువ, ఇటు భాగానికి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని ఎక్కువ పిలిపిస్తామని ఇక్కడ 75% ఆఫ్ పీపుల్ వీరందరూ కూడా భక్తులు ఆంధ్ర నుంచే వచ్చారు. ఒక 25% మాత్రం కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆధిక్యంగా ఆ ప్రాంతాన్ని బట్టి వారిని పిలిపించేది ఉంటుంది. అందరికీ అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి అవకాశం మీరందరూ వచ్చి ఇక్కడ చేరి ఈ సంకీర్తన చేయడానికి, తర్వాత ఇక్కడ ఈ గురువందనంలో భాగం వహించడానికి మాకంతా శ్రీనివాసుని యొక్క, వెంకటేశ్వర స్వామి యొక్క దయ, ముఖ్యంగా మా శ్రీకార్య నిర్వహణాధికారులు ఇలాంటి ధర్మ ప్రచారాన్ని ఇంకా ఎక్కువ చేయండి, మీకు దీనికి ఏం కావాలా సహకారం నేను చేస్తానని గౌరవనీయులు శ్రీకార్య నిర్వహణ మన సాంబశివరావు గారు పదే చెప్తుంటారు. మా నుంచి ఏ సపోర్ట్ కావాలా, ఆర్థికంగా కావాలన్నా, ఇంకేం కావాలా పెంచండి, వారికి కావాల్సింది ధర్మము, మన ధర్మ జాగృతి కావాలా, ధర్మ ప్రచారం కావాలని చెప్పేసి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ధర్మ ప్రచారానికి ఎక్కువ చేయూతనిస్తూ చాలా చక్కగా సహకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ వైభవంగా జరిగింది అంటే అది వెంకటేశ్వర స్వామి దయ, తర్వాత మా శ్రీకార్య నిర్వహణాధికారి యొక్క ఉత్తమ ప్రోత్సాహము, వారి యొక్క కోఆపరేషన్ తప్పితే వేరే ఏం కాదు. అలాంటి వారు మాకు అదంగా మన భాస్కర్ గారు, పోలా భాస్కర్ గారు సంయుక్త కార్యనిర్వహణకు ఆయనకు చాలా చక్కగా ప్రాజెక్టులను చూస్తూ దీనికి ఇంకా డెవలప్ చేయండి అని చెప్పేసి చేస్తూ వారు సహకరిస్తూ, శ్రీనివాసరాజు గారు, తిరుమల జయవ గారు వారి యొక్క సహకారం కూడా చాలా చక్కగా అందిస్తున్నారు. అందరికీ ఈ కార్యక్రమం ఇంత జగుగా జరిగిందంటే తిరుమల జయవ గారి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. తిరుపతి జయవ గారు వీరందరూ కూడా సహకరించారు. చాలా అద్భుతంగా ఈ 2 రోజుల కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని సమాప్తి చేస్తూ మన పాలక మండలి సభ్యులైనటువంటి శ్రీ అనంత్ గారు కూడా 2 మాటలు వాళ్ళు చెప్పాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. ವೇದಿಕೆ ಇರತಕ್ಕಂಥ ಪೂಜ್ಯ ಯತಿಗಳಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾ, ನಮ್ಮ ಟಿಟಿಡಿ ದೇವಸ್ಥಾನದ ಆಡಳಿತಾಧಿಕಾರಿಗಳಾದ ಸಾಂಬಶಿವರಾವರೇ, ಈ ಹೊಸ ಒಂದು ತಿರುಮಲ ತಿರುಪತಿಯ ಆರ್ಕಿಟೆಕ್ಟ್ ಆದ ಶ್ರೀ ಪ್ರಸಾದ್ ರಾವ್ ಅವರೇ, ಆನಂದ್ ತೀರ್ಥಾಚಾರ್ಯ, ದಾಸ ಸಾಹಿತ್ಯ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಆನಂದ್ ತೀರ್ಥಾಚಾರ್ಯ ಅವರೇ, ಇವತ್ತಿನ ದಿನ ಗುರುಪೂರ್ಣಿಮಾ ದಿನ ನಾವೆಲ್ಲ ಇದ್ದೇವೆ, ಶ್ರೀನಿವಾಸನ ದರ್ಶನ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಅಂತಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಜನ್ಮಾಂತರದ ಒಂದು ಸುಕೃತ, ಪುಣ್ಯ, ಭಾಗ್ಯ. ನಮ್ಮ ದಾಸೋಕ್ತಿ ಇದೆ, ಗುರುವಿನ ಗುಲಾಮನಾಗುವ ತನಕ ದುರದಣ್ಣ ಮುಕುತಿ ಅಂತ. ಅಂದರೆ ಗುರುಗಳ ದ್ವಾರನೇ ನಮಗೆ ಭಗವಂತನ ಒಂದು ಅನುಗ್ರಹ, ಗುರುಗಳ ಅವರ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯದಿಂದ ನಮಗೆ ಹೆಚ್ಚಿನ ನಮ್ಮ ಶುದ್ಧೀಕರಣ ಆಗ್ತದೆ, ನಮ್ಮ ಜೀವನ ಸಾರ್ಥಕ ಆಗ್ತದೆ. ಇಂಥ ಒಂದು ದೊಡ್ಡ ದಿನ ನಾವೆಲ್ಲ ಸೇರಿದ್ದೀವಿ. ದಾಸ ಸಾಹಿತ್ಯ ಪ್ರಾಜೆಕ್ಟು ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಸಂಚಲನ, ಒಂದು ಜಾಗೃತಿಯನ್ನೇ ಉಂಟು ಮಾಡಿದೆ. ನಮಗೆ ಯಾವುದೇ ಕಾರ್ಯಕ್ರಮ, ಧಾರ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿರಲಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ದಾಸ ಭಜನಾ ಮಂಡಳಿಗಳಿಲ್ಲದೆ ಆ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಅಪೂರ್ಣ. ಅದು ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಒಂದು ರೆವಲ್ಯೂಷನ್ ಅಂತ ಹೇಳೋದು ಅದನ್ನ ನಮ್ಮ ದಾಸ ಸಾಹಿತ್ಯ ಪ್ರಾಜೆಕ್ಟಿಂದ ನಡೀತಾ ಇದೆ. ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡ್ತೋದಕ್ಕೆ ನಾವು ಆನಂದ್ ತೀರ್ಥಾಚಾರ್ಯ ಅಭಿನಂದನೆ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಇಷ್ಟು ಜನರನ್ನು ಸೇರಿಸಿ ಹಿಡಿದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. ಧನ್ಯವಾದಗಳು, ನಮಸ್ಕಾರ. ಇದು ಭಾಗ್ಯ, ಇದು ಭಾಗ್ಯ, ಇದು ಭಾಗ್ಯವಯ್ಯ ಅಂತ ದಾಸರು ಹೇಳಿದಂತೆ, ಯಾವುದು ಭಾಗ್ಯ? ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ ಹಣ ಅಲ್ಲ, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಇವತ್ತು ಮದುವೆ, ಮತ್ತೊಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಆಯಿತು, ಅದು ಭಾಗ್ಯವಲ್ಲ. ಎಂದು ಭಾಗ್ಯ, ಯಾವುದನ್ನು ಭಾಗ್ಯ ಅನ್ನಬೇಕು ಅಂದ್ರೆ, ನಾವು ಯಾವ ದಿವಸ ಒಳ್ಳೆ